నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లోను 26లో కూడా మనం చూసాము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఇది చేశారు. ఎందుకంటే వలసపోయి వచ్చిన వాళ్ళు వాళ్ళకి లేకపోయినా ఓట్స్ గురించి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళందరినీ చేసి కలకత్తా, బీహార్ ఇట్లా అన్ని చోట్లన్నీ బోగస్ ఓట్స్ బోల్డ్ ఉంటే వాటన్నిటినీ మోడీ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసింది. అంటే నీ భారతదేశంలో నీకు పౌరసత్వం ఉన్నప్పుడు యూ హ్యావ్ గాట్ ఎ రైట్ టు ఓట్. బట్ ఈ వీళ్ళందరూనూ వలస వచ్చిన వాళ్ళందరూ సరి అయినది తీసుకోకుండా వాళ్ళు వచ్చి ఓట్ చేసి ఈ రాజకీయ పార్టీలకు సపోర్ట్ ఇవ్వడం అనే దాని మీద ఒక క్లారిటీ అండ్ ఒక క్లీన్ స్వీప్ అనేది జరుగుతోంది. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి స్టేట్కి ఒక్కొక్క టైం, అంటే ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రోజులు రేపు ఆగస్టు వరకు ఎక్స్టెండ్ చేశారు. మీరు ఈ ఓటు హక్కును భద్రపరచుకోవడానికి దీంట్లో ఏంటంటే 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మన 2002 ప్రకారం మనకు అక్కడ ఓటు ఉంటే దాని ప్రకారం ఆ ఎన్యూమరేటర్స్ వచ్చిన వాళ్ళకి మామూలుగా ఫిలప్ చేసి ఫోటో అది ఇచ్చి ఇవ్వడం వల్ల మన ఓటు హక్కు భద్రంగా ఉంటుంది. రెండోది, ఎవరైతే 18 ఏళ్ళు నిండేయో 2026 జాన్యువరి తర్వాత వాళ్ళు కొత్తగా ఒక ఇది చేయాలి. ఎవరైతే ఇప్పుడు ఇంకో రాష్ట్రం నుంచి కానీ లేకపోతే ఇంకో జిల్లా నుంచి కానీ వలస వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఎన్యూమరేటర్స్ లిస్ట్లో ఉండదు. వాళ్ళు అప్లికేషన్ ఫామ్ పెట్టి వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు నిలుపుకోవాలన్నమాట. ఇట్లాగా ఒక 4 వ్యవస్థల్లో వీటిని క్లారిటీ చేసుకుని సరైన టైంలో స్పందించి వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, ఓటు చేయడానికి భద్రతగా ఉంటుంది. అట్లాగే కొంతమంది ఇప్పుడు స్పెసిఫిక్గా నిన్న చూసాం మనం ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఓటర్స్ ఇక్కడ ఆంధ్రాలోనూ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చాలామంది ఎటువైపు వెళ్ళాలనేది విధంగా తేల్చుకోలేకపోతున్నారు. సో ఈ డబుల్ ఓట్స్ అనేవి కూడా డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కును ఇది చేసుకుని ఇది చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ స్టేజ్లో. అసలు అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వచ్చే ఓటర్ టర్న్అవుట్ కూడా మనకి ఏమవుతుందంటే 100% ఒక్కోసారి అంటే ఇప్పుడైతే లక్కీగా 85-86%కి వెళ్తుంది. కానీ ఇదివరకు 40-45% కన్నా ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే చాలామంది ఉండేవాళ్ళు కాదు, ఓటు హక్కు ఉండేవాళ్ళు, కొంతమంది ఉన్న ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు. అలాంటప్పుడు మనము కరెక్ట్గా మంచి ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకోగలం? సో అందువలన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీని మీద ఒక మీ స్పందన. పాపం ఆంధ్రజ్యోతి వాడు చాలా బాధపడిపోతూ ఉన్నాడు. మొన్న ఏదో ఒక చోట హెడ్లైన్ చూసా, మా ఇది ఆంధ్రాకు వచ్చి ఓటేసే వాళ్ళ పరిస్థితి ఏంది హైదరాబాద్లో ఉండని. ఇక్కడి నుంచి బస్సులు పెట్టుకొని పోయి ఓట్లేసి వస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని. ఇది సమ్మరీ ఇంటెన్సివ్ రివిజను బేసిక్ అదే మీరు చెప్పినట్టు. దీని మీద చాలా రకాలైనటువంటి అపోహలను అపోజిషన్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నా, ఈ లెఫ్ట్ లిబరల్ నెట్వర్క్ దీని మీద చేస్తూ ఉన్నా, కానీ ఇది చాలా డిజైరబుల్ మంచి విధానమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిది 2002 కదా, 2002ది బేస్గా చేసుకొని 2002 తర్వాత వచ్చే ఓట్లను ఇంటెన్సివ్గా స్క్రూటినీ చేసిన తర్వాతనే చేయబోతున్నారు. దానివల్ల ఇది చాలా వరకు ఎవరైనా ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. మంచిది కూడా చేయాల్సిన అవసరం. బట్ ఇన్ ది ప్రాసెస్ జెన్యూన్ ఓటర్స్ సఫర్ కాకుండా ఉండాలంటే కొంత అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ 2 రకాల రావచ్చు. ఒకటి ఎలక్షన్ కమిషను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకొని వస్తుంది. పొలిటికల్ పార్టీస్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని లేని వాళ్ళ అంతకుముందు లేని వాళ్ళు చేయటం, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు దీని మీద కొంత ఓటర్లు కనుక ఇంట్రెస్ట్ తీసుకుంటే జెన్యూన్ ఓటర్లు అందరూ స్టే అయ్యేటటువంటి అవకాశం ఉంది. బోగస్ ఓటింగ్ ఒకటి, పీపుల్ బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి చేసేవాళ్ళు దీంతో బయటపడిపోతారు. రెండోది మల్టిపుల్ ఓటింగ్, మీరు అన్నట్టు ఇక్కడ ఉండి అక్కడ ఒకే రోజు ఎలక్షన్స్ లేకపోతే పోయి చేసి వచ్చేటటువంటి విధానం కూడా ఇప్పుడు స్వస్తికి పెట్టవచ్చు. మంచి ఇది జరుగుతున్నది. ఇది నథింగ్ వాళ్ళు చేసేది ఏమీ కొత్తగా ఏం చేయట్లేదు. ఇది పార్ట్ ఆఫ్ ది ఎలక్టరల్ ప్రాసెస్, దాంట్లో ఉన్నదే. సమ్మరీ ఇంటెన్సివ్ రివిజను అప్పుడప్పుడు పీరియాడికల్గా చేస్తూ ఉంటారు. సో తప్పకుండా దీని అవకాశాన్ని ఉపయోగించుకొని
తమ ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఓటర్ మీద. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు. దీని గురించి మనము ఆ వెబ్సైటు అదిను మన ఐవర్ టాక్స్ దాంట్లోనే దీంట్లో ఒక చిన్న ప్యాంఫ్లెట్ కింద పెడితే ఎవరైనా వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని కాంటాక్ట్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే దాని మీద కూడాను మనం పెడితే అట్లీస్ట్ మన ప్రేక్షకుల వరకు వాళ్ళ ఓటు హక్కుల్ని సద్వినియోగం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. నమస్కారం.